కొంతమంది ఉంటారు బాప్తిసం తీసుకున్నారు, ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డారు, కానీ ప్రతి నెల బలలో పాలు పంపులు పొందరు. ఎప్పుడు తీసుకుంటారో తెలుసా? డిసెంబర్ 31వ తారీఖు రాత్రి తీసుకుంటారు కొంతమంది. మరి ఈ మిగతా 11 నెలలు ఏమైపోయినాయి చెప్పండి? దైవజనులు అడుగుతారు, బాబు అమ్మ నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, ప్రభు బలలో ఎందుకు చేతులు వేయట్లేదు, ఎందుకు ప్రభు రాత్రి భోజనంలో పాలు పంపులు పొందట్లేదు అంటే కొంతమంది ఏం చెప్తారు తెలుసా? నా జీవితం సరిగ్గా లేదండి, నా జీవితం ప్రభుతో సరిగ్గా లేదండి, నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, నాలో కొన్ని తప్పులు ఉన్నాయి, నాలో కొన్ని లోపాలు ఉన్నాయి, అందుకే ప్రభు యొక్క బలలో చేతులు వేసే ధైర్యం నాకు లేదు, ప్రభు రాత్రి భోజనములో పాలు పంపులు పొందలేకపోతున్నాను, నాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి అని. బలహీనతలు ఉన్నాయని ప్రభు బలలో పాలు పంపులు పొందట్లేదు, మంచిదే. మరి ఎంతకాలం బలహీనతలు ఒప్పుకోకుండా అలాగే బ్రతుకుతాం? ఎంతకాలము తప్పులు సరిదిద్దుకోకుండా ప్రభు బలకు దూరం అయిపోతాం? అందుకని ప్రభువారు అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు, అంత్యదినమున నేను వారిని ఏం చేస్తానన్నాడు? లేపుతానని చెప్పాడు. ప్రభు మనకు నిత్య జీవము ఇవ్వాలి అని అంటే ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము త్రాగాలి. కనుక బలహీనతలు ఒప్పుకొని ప్రభు యొక్క సన్నిధిలో ఉన్న మనము ప్రభురాత్రి భోజనం ఏం చేయాలి చెప్పండి? ఆచరించాలి.